హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారు గురువు 2వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లో మనకి శనిదేవుడు ఉన్నారు. వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. బట్ మీనరాశి వారికి ఏంటంటే మెయిన్ 12వ ఇంట్లో శని ఉన్నందువల్ల ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, ఖర్చుల్ని అంటే ఇది చేయాల్సి వచ్చింది అని ఫీల్ అవ్వడం అనమాట. ఖర్చు వీళ్ళకి ఇష్టం లేకుండా చేయాల్సి రావడం, వెళ్ళిపోతుంటాయి అనమాట. చాలా ఫీల్ అవుతారు, అరే ఇదేంద్ర ఎట్లా ఖర్చు అయిపోతున్నాయి, ఉపయోగం లేని ఖర్చులు, అట్లాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ రావచ్చు. తర్వాత ఒక ఆశ్రమాన్ని విజిట్ చేయొచ్చు, తర్వాత ఆశ్రమ బాధ్యతలు స్వీకరించవచ్చు. ఆశ్రమంలో వీళ్ళు ఒకవేళ మేజర్ రోల్ పోషిస్తుంటే వీళ్ళకి ఆ సంవత్సరం బాగా గుర్తింపు రావచ్చు. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఎక్కువగా పరాయి దేశాల్లోనే ఉంటారు, ఎక్కువగా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లోనే ఉండడం లేదా జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంటుంది జనరల్గా. ఎక్కువగా వాళ్ళు ఏంటంటే అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ బాగా షైన్ అవుతారు. సో ఇమాజినేషన్, ఒక రకమైన కల్పనా శక్తి వాళ్ళకి ఎప్పుడు ఉండనే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఊహాలోకాల్లోనే ఎక్కువగా ఉంటారు. సో జాలి గుండె, తర్వాత వాళ్ళు కొంచెం ఎక్కువే, వాళ్ళకి ఒళ్ళు కూడా కొంచెం లావుగా ఉంటారు. కొన్ని అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు బేసిక్గా ఉంటాయి. అది ఎక్కువ మంది చూసిన తర్వాత వాళ్ళకి అనుభవంలోకి తెలుస్తుంది అనమాట. అయితే ఈ మీనరాశి వాళ్ళకి 6వ ఇల్లు అవుతుంది సింహరాశి. ఈ సింహరాశిని ఈ శని, ఈ గురువు, ఈ రెండు వాళ్ళ యొక్క దృష్టిలతో సింహరాశిని చూస్తున్నారు. కాబట్టి 6వ భావం అంటే శత్రువు, రోగము, రుణము, మీ ఉద్యోగము, మీ నిరంతరం అంటే దైనందిన జీవితంలో ఉదయం లేస్తే బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాం, ఈ టైం టేబుల్ ఉంటుంది చూసారా, ఈ టైం టేబుల్లో ఏదో ఒక మార్పు తీసుకురావడం, లేదు ఇక నుంచైనా మనం డైరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి మనం అని అనుకోవడం, ఉద్యోగం విషయంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే ఉద్యోగం రావడం, తర్వాత వీళ్ళకి మేనమామకి జీవితంలో 6వ ఇల్లు అంటే మేనమామ కూడా వస్తాడు. మేనమామ యొక్క జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, అంటే మంచి ఇన్సిడెంట్, అది ఇంకా డిపెండ్స్ అనమాట వాళ్ళది ఒక జాతకంలో దశాంతర్దశలను బట్టి. తర్వాత మీకు శత్రువులు కానీ, రోగములు కానీ, రుముల గురించి కానీ ఇవన్నీ కూడా ఒక ఫైండ్ అవుట్ అవుతాయన్నమాట. ఓకే, ఇది మనకి ఇన్ని రోజుల నుంచి రోగం మన శరీరంలో ఉంది, మనకు తెలియలేదు, ఇప్పుడు బయటపడింది, దీన్ని మనం హాస్పిటల్ చూపించుకోవాలి, ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో మనకి అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి రోగం ఉండొచ్చు, కానీ ఆ సంవత్సరం మీకు అది నయం అయిపోవచ్చు. అసలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది. సో అట్లా కూడా ఉంది. చాలా రోజుల నుంచి ఒక శత్రువు పీడిస్తున్నాడు, కరెక్ట్గా ఆ సంవత్సరం అతనికి ఏమన్నా అయిపోవచ్చు, మీరు ఫ్రీ అయిపోవచ్చు. సో ఇది డిపెండ్స్ అనమాట వాళ్ళ యొక్క దశాంతర్దశలను బట్టి. సో మీనరాశి వారికి, మీన లగ్నం వాళ్ళకి ఇది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్ మనం గెస్ చేయొచ్చు 100%. ఎటువంటి ఫలితాలు ఇస్తాయి 2024లో ఈ మెయిన్ గురువు, శని గ్రహం, ఈ రెండు గ్రహాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయి అనేది మనం ఇప్పటివరకు వివరించాము. ఈసారి వివరణలో మనము 2024లో ఈ గురుగ్రహము మేలో మారుతుంది. మేలో వృషభం రాశిలోకి మారిపోతుంది. అక్కడి నుంచి ఆయన వృశ్చికాన్ని చూస్తాడు, వృశ్చిక రాశిని చూస్తాడు తన సప్తమ దృష్టితో. శనిదేవుడు తన యొక్క దశమ దృష్టితో కూడా వృశ్చిక రాశిని చూస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రెండు గ్రహాలు ఏ రాశిని అయితే చూస్తాయో ఆ రాశి యొక్క ఫలితాలు 100% ఫ్రూటిఫై చేస్తాయి. మీకు మీ జన్మ జాతకంలో వృశ్చిక రాశి 4వ భావం అయిందనుకోండి, 4వ భావం అంటే గృహయోగం, వాహన యోగం, తల్లి స్థానం అని చెప్పున్నాను. కంపల్సరీగా మీకు మే తర్వాత మీకు గృహయోగం ఉండే అవకాశాలు ఉంటాయి, వాహన యోగం ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పటి నుంచి గెస్ చేయొచ్చు. అది అంటే వృషభ రాశిలోకి గురువు మారిన తర్వాత. సో ఇదొక ఆస్పెక్ట్ ఉంది 100%. గురువు మారిన తర్వాత సో ఇదొక ఆస్పెక్ట్ ఉంది 100%. సో ఈ ఆస్పెక్ట్ గురించి మనం ఇంకో వీడియోలో వివరించుకుందామండి. నమస్కారం అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ కనిపిస్తున్న కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం, తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ కనిపిస్తున్న కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.